బైక్ క్లీన్ చేస్తున్న రాహుల్, తప్పు ఎవరు చేస్తే నాకు శిక్ష ఏంటి మహారాజా అని అంటాడు. తప్పు చేయడానికి నువ్వు సహకరించావు, ముందుండి చేపించావురా అని సతీష్ అంటాడు. ఈ పాడు లోకంలో నేను ఎలా బ్రతికేది, కరుణించవా నన్ను అని పాట పాడతాడు. ఈ బుద్ధి ముందుండాలి, ఇప్పుడు కాదు అని క్రిష్ అంటాడు. చిన్న ల్యాప్టాప్లో తన పని తను చేస్తూ, నీ ఓవర్ యాక్షన్లు ఆపి ముందు క్లీన్ చేయి, లేదా కార్ కూడా ఇస్తా, నువ్వు ఇలా ఓవర్ యాక్షన్ కంటిన్యూ చేస్తే అని అంటాడు. వద్దు ప్రభు వద్దు, నా పని నన్ను చేయనీయకుండా ఈ మూర్ఖులు ఆపుతున్నారు అని అంటాడు రాహుల్. రే అని సతీష్ అంటాడు. కళ్ళు బయట పెట్టి నవ్వుతాడు రాహుల్. అక్కడ కాలేజ్లో ప్రియాకి బ్రేక్ టైం. సోను ప్రియ క్యాంటీన్లో వచ్చి కూర్చుంటారు. ముందే చెప్పాగానే ఇంటి దగ్గర ఉంటుంది, ఇక్కడ జాయిన్ అవ్వు అంటే నువ్వు అక్కడికి వెళ్ళావు, లాస్ట్కి మళ్ళీ ఇక్కడే వచ్చి చేరావు. ఊరుకోవే, ఆ మూడ్ అస్సలు బాగాలేదే, సడన్గా చేంజ్ అయితే ఎలా చెప్పే నువ్వే, నాకు ఇబ్బంది అవుతుంది అన్నా కూడా వినలేదు మా అన్నయ్య. నెక్స్ట్ ఇయర్తో కంప్లీట్ అయ్యేది, అక్కడ నుంచి ఇక్కడికి తీసుకువచ్చాడు, అన్నిటికీ వాడే కారణం అని ప్రియ అంటుంది. ఎవరే అని సోను. ఇంకెవరు ఉన్నాడుగా, మా అన్నయ్యకి తోకల చిన్నగాడే అని అంటుంది ప్రియ. మనసులో ప్రేమ పెట్టుకొని బయటికి వాడి మీద కోపంగా ఉన్నట్టు బాగానే యాక్ట్ చేస్తున్నావే అని సోను సడన్గా అంటుంది. ప్రియ సైలెంట్గా ఉంది. ఎందుకు ప్రియా, వెళ్ళి నీ మనసులో మాట చెప్పే, ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావు చెప్పు. ఎలా చెప్తానే చెప్పు, నాది వన్ సైడ్ లవ్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు తనకి ఆల్రెడీ ఒక అమ్మాయితో ప్రేమలో ఉండే, కానీ ఇద్దరి మధ్యలో ఏమైందో ఏమో కానీ బ్రేకప్ అయింది. ఇప్పుడు వెళ్ళి నేను లవ్ చేస్తున్నా, నన్ను పెళ్ళి చేసుకో అంటే ఎలా ఉంటుంది చెప్పు. అండ్ మా అన్నయ్య తను బెస్ట్ ఫ్రెండ్స్, ఇది చెప్పి వాళ్ళ రిలేషన్ని నేను బ్రేక్ చేయలేను. ఎలాగో నాది వన్ సైడ్ లవ్, నాలోని ప్రేమ నాతోనే ఉంటుంది, తనని చూస్తూ ఉండిపోయినా చాలే ఈ జీవితానికి అని అంటుంది ప్రియ. నిజానికి ప్రియ చిన్న అంటే చచ్చేంత ఇష్టం, కానీ ఎప్పుడూ తన ప్రేమ బయట పెట్టలేదు. చిన్నకి దూరంగా ఉండాలని హాస్టల్కి వెళ్ళింది, కానీ లాస్ట్కి ఇక్కడ వచ్చి చేరింది. అయితే నీ ప్రేమని చిన్నకి చెప్పకుండా ఇలా పైకి కోపంగా చూస్తూ నీ ప్రేమను చంపేసుకుంటావా అని అంటుంది సోను. జీవం లేని మనిషిలా నవ్వుతుంది ప్రియ. సరే పదవే, టైం అవుతుంది అని ప్రియా సోను వెళ్ళిపోతారు. స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.